పాపం పొన్నవోలు నిన్నటి రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో చనిపోయిన సింగయ్య మృతి కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించారు పొన్నవోలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. అయితే కోర్టు వాదనలు అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలుసని ఈ కేసులో ఇరికిచ్చారు, రాజకీయ కుట్రలో భాగంగానే ఇది ఇరికిచ్చారు, అభం శోభం తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతవరకు దేశ చరిత్రలో ఇట్లాంటి కేసులు ఎవరు కూడా పెట్టలేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు జరుగుతున్న పరిస్థితి. అయితే నిజంగానే పొన్నవోలు పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పొన్నవోలు గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆస్థాన అడ్వకేట్ అనే చెప్పుకోవాలి. ఎవరికి ఏం జరిగినా కూడా తప్పులేంది ఒప్పుగా చూపించడం, ఒప్పులేంది తప్పుగా చూపిస్తూ ఈయనైతే ముందు దింపుతారు లాయర్లుగా ఒక కేసుకు సంబంధించి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా ఇప్పుడు ఈయనే బలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఏదైతే ఈయన కేసు జూలై 1వ తారీఖు కూడా వాయిదా వాదిస్తే మాత్రం రిమాండ్ తప్పనిసరి, అంతే అంటారా? ఖచ్చితంగా. ఓకే. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ రోప్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారి Z+ కేటగిరీకి సంబంధించినటువంటి భద్రతా వైఫల్యం ఎందుకు ఆ విధంగా కలిగిస్తున్నారు? ఇక్కడ నా డౌట్ అండి, మనకొద్దు. ఆయన రోప్ పార్టీ అంటున్నాడా, రేవ్ పార్టీ అంటున్నాడా? ఆయన రోప్ పార్టీలో ఆయన అన్నాడు, ప్రజలకు మాత్రం రేపు అట్లే కనపడింది. అంతేనా? అయితే ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అసలు కేసు ఆయన మీద ఎందుకు పెడతారు, సెక్షన్లు ఎందుకు మారుస్తున్నారు, ఒక SP స్థాయి అధికారి చెప్పిన తర్వాత అది కాకుండా మళ్ళీ ఇది ఎందుకు చేస్తుందని చెప్పేసి అనేక వాదనలు అయితే వినిపిస్తున్నాడు. పొన్నవోలు గురించి మరలా సింగయ్య మృతికి సంబంధించి మీరేమంటారు? అయ్యో పాపం పొన్నవోలు. నిజంగా ఈయన వాదించాడంటే ఆ వాదనలు అర్థం చేసుకోలేక జడ్జి గారు రిమాండ్ వేస్తారంట ఖైదీకి. అంత గొప్ప లాయరు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆస్థానాలు కౌలు ఉండేవాళ్ళు ఇదివరకు రాజులకి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని మా దేవుడు మా రాజు అని చెప్పుకుంటారు కదా వీళ్ళందరూ. ఈయన ఆస్థానానికి ఈయన ఆస్థాన పండితుడిలాగా ఆస్థాన లాయరు. మరి ఈయన చేసే పనులు, ఈయన మాటలు, ఈయన ఎలా ఉండిద్ది అంటే, ఇతను ఏదైనా ఒక కేసు తీసుకున్నాడంటే జడ్జిమెంట్ ఏ విధంగా ఉండిద్ది అసలు వేరే లెవెల్ అనేది డైలాగ్ ఉన్నట్లుగా నిజంగా పొన్నవోలు సుధాకర్ మరి ఏదైనా ఒక కేసు తీసుకున్నాడంటే ఆయన కేసు వేరే లెవెల్. అదే మనం చూసాం, బెయిల్ రాదు, వాళ్ళు రిమాండ్కి వెళ్ళిపోతారని. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులకి ఎక్కడా కూడా ఈయన వినియోగించుకోడు. ఏదో ఈయనతో పాటు 4-5 ఉండాల్సింది తప్పించి ఈయన మాత్రం ఎప్పుడు కూడా డైరెక్ట్గా లాయర్గా ఆయన తీసుకోరు. మరి పొన్నవోలు సుధాకర్ గారు మాట్లాడే మాటలు అసలు రోప్ పార్టీ అని అంటాడు. అసలు ఎక్కడ ఉండాలి రోప్ పార్టీ? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పర్మిషన్ ఏంటి? ఈయన ఒక లాయర్ కదా. మరి ఈ లాయర్ మరి ఆయన ఎన్ని విధాలుగా అక్కడ ఉన్న సెక్షన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న కొన్ని రూల్స్ కానివ్వండి, అవన్నీ కూడా వీళ్ళు క్రాస్ చేసిన తర్వాత మరి అక్కడ ఏదైనా సరే ఒక ప్రాబ్లం క్రియేట్ అయిందంటే వాళ్ళు ఆ రూల్స్ క్రాస్ చేయటం వల్ల అనేది క్లియర్గా అర్థమైపోతుంది. మరి చూస్తే రోప్ పార్టీ అని అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూస్తే ఎక్కడా కూడా అసలు కనీసం జనాలు మొహాలు చుట్టాను కూడా ఇష్టపడకుండా పరదాలు కట్టుకుని వెళ్ళిన పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున డైరెక్ట్గా ఒక నార్మల్ క్యాండిడేట్ వచ్చి ఆయన కారు మీద ఎక్కేసి ప్లకార్డ్ పట్టుకొని ఊగిపోతున్నాడు పూనకం వచ్చినట్లు. అదే టైంలో సింగయ్య అనే ఒక SC సామాజిక వర్గానికి చెందిన దళితుడు ఒక పెద్ద ఆయన కారు కింద పడి చక్రాల కింద నలిగిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అదే టైంలో మరి అటువైపు నుంచొని అందరికీ అభివందనం చేస్తున్నాడు, చేతులు ఎత్తి వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇస్తూ. మరి కారు చాలా స్లోగా వెళ్తుంది, 4000 కిలోలు ఉన్న కారు, దాని మీద ఈ జనం. కారు లోపల వైవి సుబ్బారెడ్డి, విడదల రజని, పేర్ని నాని, ఈయన అనుచరుడు వెంకటేశ్వర రెడ్డి, ఇంతమంది ఉన్నారు లోపల. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఇంతమందిని వేసుకొని తిరిగేటప్పుడు మరి దారిలో ఎక్కడ ఆగకూడదు, ఎవరికి కూడా ఇట్లాంటి అభివందనలు చేయొద్దు, ప్లకార్డ్స్ పట్టనివ్వద్దు, ఎక్కడా కూడా మీరు స్లోగన్స్ ఇవ్వద్దు అని చెప్పి కొన్ని కండిషన్స్ ఇస్తే అసలు వీళ్ళు క్రాస్ చేసిందే జనాభాని సమీకరించడంలో, ఎక్కువ వెహికల్స్ని పెట్టుకోవటంలో, ఇంకా పైగా ఎక్కడ మీకు విగ్రహావిష్కరణ ఉందో అక్కడ మాత్రమే రోప్ పార్టీని ఇస్తారు, ఎక్కడ స్టార్ట్ అవుతున్నారో అక్కడ మాత్రమే రోప్ పార్టీ ఉండిద్ది. ఆ మాత్రం తెలియదా మరి పొన్నవోలు సుధాకర్ గారికి అని అంటున్నారు ప్రజలు. ఆయన అంటున్నాడు అసలు ఆ సెక్షన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు ప్రజలు. అంటున్నారు అసలు నువ్వు లాయర్ పెట్టయ్యావో మా అర్థం కావట్లేదు అంటున్నారు. ఇలా ఉండిద్ది పొన్నవోలు సుధాకర్ గారి గురించి చెప్పుకోవాలంటే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈయన గతంలో మాట్లాడిన మాటలు, ఈ రోజున ముఖ్యంగా అసలు సింగయ్య కేసులో అసలు ఈయన చేస్తున్న వ్యాఖ్యలు. మరి ఈయన చూస్తే మొన్నేమో గంజాయి, నేను చూస్తే బెట్టింగు, ఈరోజు చీటింగు, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అంతా కొనసాగుతూ వస్తుంది. మరి ఈయన చేసిన పనులు, వీళ్ళు చేసిన ఏదైతే లిమిట్ క్రాస్ చేశారో వీటన్నిటికి కూడా చట్ట విరుద్ధంగానే చేశారు. అన్ని చోట్ల ప్రభుత్వం తన గౌరవాన్ని నిలబెట్టుకొని వీళ్ళకి అక్కడ పర్మిషన్ ఇచ్చి ఇదిగో ఇట్లా ఈ లిమిట్స్ ఇచ్చాం, వీటి మాత్రం ఇది క్రాస్ చేయకుండా వెళ్ళని చెప్పినప్పుడు మరి ఒక లాయర్గా మీకు తెలుసు కదా అన్ని సెక్షన్స్, దేనికి ఏ సెక్షన్ అనేది, ఏ విధంగా వీళ్ళు రూల్స్ బ్రేక్ చేశారని. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసి వస్తూ
మరి ఆ రోజు చూసాం వీళ్ళ మాజీ ఆయన పేరు నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు డయాఫ్రమ్ వాళ్ళంటే నాకు అర్థం కావట్లేదు, ఈ పోలవరం ఏంటో అన్నాడు. ఈ రోజు ఈయనంటే ఈ సెక్షన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే వీళ్ళందరికీ జనాలు అంటున్నారు అసలు ఈ మా కర్మ కాకపోతే వీళ్ళు మా అర్థం అయి చావట్లేదు, ఎందుకు మాకు గతంలో మేము ఎందుకు గెలిపించుకున్నాం, ఇప్పుడు 11 మందికి ఎందుకు ఇచ్చామనేది ఇలా నడుస్తుందండి వీళ్ళ. మరి రాంబాబు గారు కూడా లాయర్ అని చెప్పి అప్పుడప్పుడు తిరుగుతుంటాడు. ఈ మధ్య ఓడిపోయిన తర్వాత నుంచి కొత్తగా లాయర్ అవతారం వచ్చినట్టున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసు రాంబాబు గారు కూడా వాదించే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఇక్కడ ప్రజలకు ఒక డౌట్ ఏంటంటే మరి గతంలో చూసాం తమ్మినేని సీతారాం అనే వాళ్ళ గతంలో ఆయన స్పీకర్గా చేశారు. ఆయన డిగ్రీ అంతా ఫేక్ అని చెప్పేసి ఈ మధ్య బయటకు వచ్చింది. మరి ఆ విధంగానే అసలు లాయర్ ఎవరు, కొసర్ లాయర్ ఎవరు, నిజమా అబద్ధమా, మరి నిజంగానే వీళ్ళు చదివారా, నిజంగానే మరి వీళ్ళకి అంత ఉన్నత విద్యలు ఉన్నాయా అంటే ఎవరికి కూడా అక్కడ అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆయన లాయర్ని ఎక్కడ లా చదివాడు ఏంటి, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఈయన వాదించట్లేదంటే అసలు నిజంగానే ఆయన లాయరేనా అనే క్వశ్చన్ ప్రజల్లో వస్తుంది. ఈ రోజున పొన్నవోలు సుధాకర్ గారిని చూసాం, ఆయనేమో అసలు ఈ సెక్షన్లో నాకు అర్థం కాలేదు అంటున్నాడు. మరి సెక్షన్లో అర్థం కానప్పుడు లాయర్ ఎట్ అయ్యారు మీరు? సెక్షన్లో అర్థం కాలేదన్నప్పుడు ఇదిగో ఈ సెక్షన్ దీనికి పెడతారు అని చెప్పాలి. ఆయనేమో అసలు నాకు సెక్షన్స్ అర్థం కావట్లేదు ఎందుకు పెట్టారు అంటున్నాడు. ఈ విధంగా అటువైపు చూస్తే అంబటి రాంబాబు గారు, ఆయన చూస్తేనేమో ఒట్టరుపులే కానీ గట్టి పని ఒక్కటే ఉండదని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఎక్కడా కూడా అక్కడ కార్యకర్తలు కానివ్వండి ఎవరిని కూడా అసలు ఎక్కి రానివ్వడు. ఎవరికి కూడా మంచిగా మరి ఇతను మంచి ఆలోచనలతోటి వాళ్ళు ఏదైనా సహాయంగా హెల్ప్ పార్టీకి ఇట్లా వాయిస్ ఇద్దామన్నా కూడా నొక్కి పెడతాడు. మరి అట్లాంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఈయన చుట్టూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ. మరి ఈయన ఈ రోజున రోప్ పార్టీనో రేవ్ పార్టీనో ప్రజలకు అర్థం కావట్లేదు. పొన్నవోలు సుధాకర్ గారు మాట్లాడే మాటలు ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగింది ఒక దళితుడికి అన్యాయం. ఆ అన్యాయం గురించి ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు? దాన్ని బట్టి మీరు దాన్ని ఆలోచించి వాళ్ళ కుటుంబానికి మనం మంచి చేయాలి, అతనికి మేలు జరగాలి అనే ఆలోచన తీసేసి ఒక జంతువుని మాదిరి లాగేసి ఆ చెట్లలో పడేసి వెళ్ళిపోయిన దాష్టికత్వం చూశారు అందరూ. మరి ఇట్లాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ నేను లాయర్ అని చెప్పుకుంటున్న పొన్నవోలు సుధాకర్ అయ్యో పాపం అని ప్రజలు ఈ రోజున ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. నాయన మీరు చేతనైతే సహాయం ఆ దళితుడికి చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు మీరు మాట్లాడొద్దు అనేది ప్రజల నుంచి వస్తున్న వాయిస్. ఓకే, మరి ఎట్టకేలకి ఆ కేసుకు సంబంధించి విచారణ అయితే 1వ తారీఖు వాయిదా వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా? మీ అభిప్రాయం అంటారు? ఆర్టీఏ ఉన్నతాధికారులు అందరూ కూడా ఆ కారు కండిషన్ ఏంటి, అది కండిషన్గానే ఉందని వాళ్ళు చేసి ఇది మానవ తప్పిదమే, కారుకు సంబంధించిన ఎటువంటి లోపాలు లేవు, కండిషన్ అంతా నార్మల్గా ఉంది అనేది పోలీసులకు నివేదిక. మరి ఈ రోజున చూస్తుంటే నిజంగా ఇంత భయంకరమైన సిచ్యువేషన్ మానవ తప్పిదం వల్లే జరిగిందని దాన్ని ప్రోత్సహిస్తూ వీళ్ళు పోలీసుల్ని ఇక్కడ రాంగ్ ట్రాక్ పట్టించారు. ఫస్ట్ ఒక వెహికల్ని పంపించడం, దేవినేని అవినాష్ అనుచరుడు నేనేనని చెప్పి లొంగిపోవటం, మరి పోలీసులు దాన్ని ప్రాథమిక విచారణ కూడా చేయకుండా అసలు నిందితులే వచ్చిన తర్వాత ఆ కారు టైర్లు కూడా రక్తపు మరకలు అంటించుకొని మరి వెళ్ళారనేది ఒకటి వినిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పటం, ఇక్కడ పోలీసుల్ని బ్లేమ్ చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి శిక్షకు అర్హుడు, అతను విచారణ జరిపించాలి. ఎందుకంటే మరి అతను డ్రైవర్ చెప్తున్నా కూడా మరి ఇప్పుడు ఈ రోజునండి మనం చూస్తున్నాం ఒక ఎక్స్-సీఎం ఈ రోజున ఎమ్మెల్యేగా ఉండి నీ డ్రైవర్ చెప్పింది నువ్వు వింటావు, నువ్వు చెప్పింది నీ డ్రైవర్ వింటాడా? మరి అతను చెప్పింది వింటాడు, అతను ఆపమంటేనే కదా ఆపుతాడు. డ్రైవర్ది ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపమంటేనే కారు ఆపాడు, కారు కింద పడ్డాడని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చెప్పినా కూడా మీరేం చేశారు? ఈడ్చి అవతల పడేసి వెళ్ళిపోయారు. మరి దీంట్లో మొత్తం పాత్రధారిగా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా కనిపిస్తున్నాడు. A1గా ఆయన ఉన్న డ్రైవరు, A2గా జగన్మోహన్ రెడ్డి, A3 A4 విడుదల రజనీ, పేరు నాని, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరినీ చూస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషిగా పుట్టి మనకు ఒక జ్ఞానం ఉన్నప్పుడు, హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? అతను మనిషి చనిపోయినప్పుడు సాటి మనిషిగా, ఒక కాకి చనిపోతే 10 కాకులు వచ్చి కావు కావుమని అరుస్తాయి. వాటికి జాతి లేదు, కులం లేదు, మతం లేదు, భాష లేదు, కనీసం మనిషికి ఉన్నంత జ్ఞానం లేదు. ఆకలేస్తే తింటాయి. అట్లా కష్టకాలం వస్తే ఆ విధంగా ఒకదాన్ని కొన్ని సమీకరించుకుని ఆ చనిపోయిన కాకిని నోటితో పట్టుకొని లాక్కెళ్ళి ఏ విధంగా అవన్నీ ఒక చోట చేరి అరుస్తాయి. ఒక అన్నం మెతుకు దొరికినా కూడా కాకులన్నీ పిలుస్తాయి. కానీ ఒక మనిషి అన్నీ తెలుసు, అతనికి మంచి నాలెడ్జ్ ఉంది, అన్నీ చేయగలడు, వినగలడు, శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి ఒక మనిషి కారు కింద నలిగిపోతే నిర్దాక్షిణంగా లాగి చెట్టులో పడేసి వెళుతున్న వీళ్ళందరినీ ఏం చేయాలి? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం ఉంది అంటే గతంలో ఆయన ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో గడిచిన 5 సంవత్సరాల్లో కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని మీడియాల్లో మాత్రం ఆయన కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఏదైనా అంబులెన్స్ కి దారిచ్చినట్టు సందర్భంలో కూడా మానవతా మూర్తి అని చెప్పేసి ఆ విజువల్స్ అన్ని కూడా 1-10 సార్లు వేసేవాళ్ళండి.
అటువంటి మానవత్వ మూర్తి అని చెప్పేసి అంటున్నారు. ఇదేమో ఇక్కడ ఈ సంఘటన జరిగింది. అవన్నీ ఇప్పుడు మానవతామూర్తి అంటే అనుకోకుండా అంబులెన్స్కి అందరూ కూడా అక్కడ వస్తున్నారు. అతను ట్రాఫిక్కే ఉండని ఇప్పుడు ఎక్కడ జనాలు ఇంకా అంబులెన్స్ దారేటువంటి అవన్నీ మేము కూడా చెప్తున్నాం. ఏఐ ఫేక్ వీడియోలు. ఆయనకు మానవత్వం అనేది లేదు. మరి కార్యకర్తలకు ఏముందండి? కార్యకర్తలు చూస్తే ఈ రోజున వాళ్ళంతా ఒక మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజల నుంచి వస్తుంది. చాలా మంది అదే చెప్తున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే ఆ మాయలో పడిపోయారు, ఆ మత్తులోంచి బయటకు రావట్లేదు. గంజాయి, డ్రగ్స్, ఏదైతే వాళ్ళు చౌక రకం మద్యం తయారు చేసి వీళ్ళని ఏ విధంగా వాడుకొని ఈ రోజు కూడా దానిలోనే ఇతను తనమొనకలు చేస్తూ వస్తున్నాడు. కార్యకర్తలు ఖచ్చితంగా పెద్ద సైకోకి పిల్ల సైకోలు. ఆ ప్లకార్డ్స్ చూసాము ఏ విధంగా చేశారో. మరి దాంట్లో చెప్తున్నారు మేము సత్తెనపల్లి నుంచి స్టార్ట్ చేస్తున్నాం రాజారెడ్డి రాజ్యాంగం అని. మరి ఈ రోజు సత్తెనపల్లి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు రాజారెడ్డి రాజ్యాంగం. ముగ్గురు ప్రాణాలు. అదేదో మనం కొత్త కారు తీసినప్పుడుగా నిమ్మకాయలు దొక్కిచ్చేసి ఎలా చేస్తామో ఈ రోజున రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కిచ్చేసి ఒక దళితుడి మీద అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, నీచంగా, ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉందా? చంపేసి ఇసిరి చెట్లలో పడేసి వెళ్ళిన ఈ దుర్మార్గపు చర్యని ఈ రోజున దళితులు అని చెప్పుకొని ప్రతి ఒక్కదానికి మరి కుల మత రాజకీయాలను తీసుకొచ్చే వాళ్ళు ఈ రోజు ఏమైపోయారు? ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఊచకోతకు వస్తాము, ఎన్ని రకాల మాటలు మాట్లాడారు. మేము తలుచుకుంటే ఏం చేస్తాం, బైబిల్ను పక్కన పెడితే అని. ఈ రోజున సింగయ్య బైబిల్కేగా, మరి ఒక దళితుడు కదా, మరి సింగయ్యకి ఇవన్నీ వర్తించట్లేదా? ఈ మేధావులంతా ఏమైపోయారు, ఎందుకు మాట్లాడలేదంటే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కనుసన్నాలలో మెదిలే వాళ్ళు మాత్రమే వీళ్ళంతా. అతను కనుసైగ చేస్తేనే ముందుకొస్తారు, అతను కనుసైగ చేస్తేనే మాట్లాడతారు, అతను కనుసైగ చేస్తేనే వాళ్ళ కదలిక. మనం అంటే ఒక రిమోట్ కంట్రోల్, జగన్మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్లో ఉన్నారు వీళ్ళంతా. ఈయన రిమోట్ ప్లే చేస్తే వాళ్ళంతా ప్లే అవుతారు అతను స్టార్ట్ చేస్తే. అలా జరుగుతుంది. ఈ రోజున యువత కానివ్వండి, అందరూ మేలుకోవాలి. మీరు చైతన్యవంతులుగా తీర్చిదిద్దబడాలి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నిజంగా ఈరోజు ఆ కంట్రోల్లోంచి బయటకు వచ్చేసి మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకొని చక్కగా మీకేం కావాలి, ఉద్యోగం, మంచి యువతకి మంచి ఉద్యోగాలు వస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.